ప్రజల పక్షం మినిట్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వేంపల్లి వద్ద ఉద్రిక్తత. జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టిన వేంపల్లి గ్రామస్తులు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా 6.4 కోట్ల రూపాయల నిధులతో మున్సిపల్ డంప్ యార్డ్ వద్ద నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే. కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు. 22 కోట్ల రూపాయల నిధులతో మదనపల్లి పట్టణ ప్రజల దాహార్తికి పైప్ లైన్ నిర్మాణం కోసం భూమి పూజ. జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, ఎమ్మెల్యే షాజహాన్ బాషా. డీటెయిల్స్ చూస్తే మదనపల్లి రూరల్ పరిధిలోని వేంపల్లి వద్ద మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సిఐ కళ వెంకటరమణ వేంపల్లికి చెందిన శ్రీనివాస నాయుడు అనే యువకుడిపై దాడి చేశారనే ఆరోపణలతో గ్రామస్తులు చెన్నై బెంగళూరు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా ఆగ్రహానికి గురైన కొంతమంది గ్రామస్తులు సిఐపై తీరుపై నిరసన తెలియజేస్తూ సిఐ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా సంఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. బాధిత యువకుడు శ్రీనివాసులు నాయుడును ఎమ్మెల్యే షాజహాన్ బాషా తన వాహనంలో వెంటబెట్టుకుని ఎస్పీ ఆఫీస్ కు తీసుకువెళ్లారు. సిఐ దురుసు ప్రవర్తనపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సిఐ వ్యవహార శైలిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసిందే. ఎస్పీతో మాట్లాడి సంబంధిత అధికారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేతో పాటు టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదిండ్ల విద్యాసాగర్, వేంపల్లికి చెందిన సోమశేఖర్ నాయుడు, జేవీ రమణ, శశికుమార్, కలశం ప్రకాష్ నాయుడు, తెలుగుదేశం సీనియర్ నాయకులు దొరస్వామి నాయుడు, బాలుస్వామి, జేసీపీ వేణు, ఇక్బాల్, బిగ్ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అంటే బాబట్ అందరూ ప్రేమ అంతా 20 మంది యూత్ ఉంటారు. వీడు వచ్చే గౌడీ అంట ఎందుకు మాట్లాడతారు? మేము ఏమంటాం తల్లి మేము దండించుకుంటామా? సిఐ తెల్లవారి 6 గంటలు చెప్పినా మాకు 20 సర్వీస్ లో గంగమ్మ తిన్నామని జరిగేది మేమే, నేనే జరిపేది. కానీ గలర్ లేదని చెప్పినాం. సిఐ సార్ అందరూ పని వచ్చింది. దానికి పేర్లు అడిగి ఎవరు లేరు, మాకు రౌడీలు మాకు ఎవరు లేరు చెప్పినాం. అది వాస్తవంగా సిఐ సార్ అందరూ ఒప్పుకున్నారు. ఇంటికాడికి వచ్చి సీను ఎవరు అంటే ఇంటికాడికి కొట్టొచ్చునా? ఎవరు చెప్పింది? సీను రౌడీనా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరులో జాబ్ చేస్తుంటాను. రీసెంట్గా జాబ్ రిజైన్ చేసి ఇంటికి వచ్చేసినాను. నేనేదో ఇంటి దగ్గర వ్యవసాయం చేసుకుంటాను. కొన్ని రోజులు నాకు పరిస్థితి బాగాలేదు, ఫైనాన్షియల్గా నాకు ఇష్యూస్ ఉన్నాయి. దానివల్ల మా నాన్నకి హెల్త్ బాగాలేదు. ఇంటి దగ్గర ఉంటే అని చెప్పి నేను వచ్చాను. ఈరోజు కూడా నేను పండగ కూడా పోలేదు. నేను టమాటా కలిపిక్కునే పోతాను. నేను ఇంటి దగ్గర ఉంటే ఇంట్లోకి వచ్చి పిలిచి దౌర్జన్యంగా ఏ కారణం లేకుండా నువ్వు ఏమీ అడగకుండా డైరెక్ట్ నువ్వు ఎట్లా చేసినావు అట్లా చేసినావు అంటే నువ్వు డైరెక్ట్గా చెప్పులు వేసుకొని కారు ఎక్కుతాంటే నువ్వు డైరెక్ట్ వచ్చి తంతాను. ఎవరు సిఏ గారు మరియు సిబ్బంది, డ్రైవర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. నా పైన ఇంకేమన్నా మాట్లాడితే నీ పైన గంజాయి కేసు పెడతాము, కేజీ గంజాయి కేసు పెడతాను, నీ పైన ఎక్కలేని కేసు నీ పైన పెడతాను అని చెప్పి విధించినాను. దయచేసి మాకు న్యాయం చేసి 10 మందిలోకి వచ్చి క్షమాపణ చెప్పి నా పైన ఎవరు కంప్లైంట్ చేసినారో వాళ్ళ పేరు కూడా చెప్పవలసిందిగా దయచేస్తాను. ఎమ్మెల్యే గారు, ఎస్పీ గారు, సిఐ గారి పైన చర్యలు తీసుకొని మా ఊరు ప్రజల మధ్యలోకి వచ్చి క్షమాపణ చెప్పి నా పైన ఎవరు కంప్లైంట్ చేసినారో వాళ్ళ పేరు చెప్పవలసిందిగా విన్నపించుకుంటాను. వేంపల్లి పంచాయతీలో ఈరోజు తాలూక్ ఇన్స్పెక్టర్ కళా వెంకట్రావు ఏదో కంప్లైంట్ వచ్చిందని చెప్పి మేల శ్రీనివాసులు వీళ్ళ నాన్నగారు పోస్ట్ మాస్టరు, వీళ్ళకు స్టోర్ కూడా ఉంది. వీళ్ళు వేంపల్లికి పాత మనుషులు. ఇష్యూ కంప్లైంట్ వచ్చినప్పుడు ఆ కంప్లైంట్కి కంప్లైంట్గా పరిగణలో తీసుకోవాలా, కంప్లైంట్కి ఉన్న ఏమైనా ఎవరి మీద కంప్లైంట్ వాళ్ళు పిలిపించి విచారించి దానిపైన ఏ వాస్తవాలపైన నిర్ణయాలు తీసుకోవాలి. లేకుండా నేరుగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోవడం, వాళ్ళకు ఏదంటే దుర్భాషలు ఆడడం, బూట్ కాల్తో తన్నడం, ఇదంతా ఏదైతే సర్కిల్ ఇన్స్పెక్టర్ కళా వెంకట్రావు చేసి నేను పూర్తిగా ఖండిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ఇది ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం, ఇది ఎవరు పెత్తందారుల కోసం కాదు. ఇది
ఈరోజు ఒక గ్రామంలో పండుగ జరుగుతోంది, దౌర్జన్యంగా పోయి అక్కడ కొట్టి ఈ వాతావరణం సృష్టించి ఇక్కడ ఉన్న టౌన్కి ప్రశాంతమైన మదనపల్లి కాన్స్టిట్యున్సీ ఈ విధంగా చేయడం, తక్షణం మేము పార్టీ ఆఫీస్కి పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నోటీస్ తీసుకువెళ్తాం. ఆ ఆఫీసర్ ఎవరైతే పని ఈ విధంగా చేశారో ఇప్పుడు ఎస్పీ గారు కూడా లెటర్ ఇవ్వడం, ఎందుకంటే ఒక తప్పు జరిగినప్పుడు జిల్లా అధికారి గారి నోటీస్ తీసుకురావాలి. అదేవిధంగా మన ఎస్పీ గారు మంచి మనిషి, ఆయన నోటీస్కి ఇచ్చాము. ఇదే కాకుండా కళా వెంకట్రావు అనే మనిషి పైన, సిఐ పైన చాలా పెద్ద కంప్లైంట్స్ ఉన్నాయి, అలిగేషన్స్ ఉన్నాయి. ఉన్న పార్టీ నాయకులు అందరూ చేస్తున్నారు, మండలంలో ఉండే నాయకులందరూ ఇతని ప్రవర్తన బాగలేదు, ఇతని మాట తీరు బాగలేదు, ఇతను ఏదైతే డబ్బు మనిషి, డబ్బులు వసూలు చేస్తున్నారు. సో ఇది కూడా ఈరోజు వాస్తవాలన్నీ బయటకు వస్తున్నాయి. దీనిపైన ఖచ్చితంగా సస్పెండ్ చేసేదానికి నేను ప్రభుత్వానికి చేస్తాను. తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే ఒకవేళ శ్రీనివాసులు తప్పు చేసింటే స్టేషన్ పిలిపించి మాట్లాడిండాల్సింది. ఊరు మధ్యలో పండుగ జరుగుతుంది, ఊరంతా మనుషులు ఉంటారు, వాళ్ళందరి ముందర బూట్ కాలుతో తినడం ఏమిది? ఎవరిచ్చారు మీకు అధికారం ఇది? సో ఇది ఎక్కడ కూడా కానీ మా దగ్గర స్థానం లేదు. తప్పకుండా నేను శాసనసభ్యుడిగా నా కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఏ కష్టం వస్తే నా బాధ్యత, తక్షణం దానికి నేను తెలుసుకోవాలి. దానిపైన ఏ తప్పు ఉంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకుని అదే దీంతో రీతిలో ఈరోజు ఎస్పీ గారు నోటీస్ పెట్టాము. తప్పకుండా ఎస్పీ గారు, డిఐజీ గారు లీవ్లో ఉన్న నేను మాట్లాడి యాక్షన్ తీసుకుంటాను. బట్ మేము పార్టీ ఆఫీస్కి తక్షణం మేము పార్టీ ఆఫీస్కి పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నోటీస్కి లొకేషన్ నోటీస్ పెట్టి అతని పైన చర్యలు తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో అతను చేసిన అవమానం దానికి న్యాయం చేస్తామని చెప్పి సైన్యంగా తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా మదనపల్లి మున్సిపల్ డంప్ యార్డ్ వద్ద 6.4 కోట్ల రూపాయలతో తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసే కంపోస్ట్ బిల్డింగ్లు నిర్మాణం కోసం ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సచివాలయ సిబ్బంది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోజు రోజుకు విస్తరిస్తున్న మదనపల్లి పట్టణం సుందరీకరణ భాగంగా కోట్ల రూపాయలు ఖర్చు చేసి పనులు చేపట్టడం జరుగుతుందని, మదనపల్లి జిల్లా కేంద్రంగా ప్రకటించిన తర్వాత కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు వేగం పుంజుకున్నాయని అన్నారు. మున్సిపల్ డంప్ యార్డ్లో చెత్తను వేరు చేసేందుకు నేడు 6.4 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీబీ వేణు, నవీన్ చౌదరి, ఇక్బాల్, కత్తి లక్ష్మణ, జయరాం యాదవ్, మల్లికార్జున నాయుడు, పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మంచినీరు, తాగునీరు దాహతి తీర్చడానికి ప్రభుత్వం మళ్ళా 14 కోట్లు శాంక్షన్ ఇస్తూ 21 crores శాంక్షన్ ఇస్తూ, అదేవిధంగా ఏదైతే మన చిప్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి వాటర్ ఇంప్రూవ్మెంట్ స్కీమ్ కింద ఇక్కడ పైన మనం ఏదైతే చిప్లి పైన ఒక మొత్తం ముందే కట్టాము, ఇక్కడ అది కొద్దిగా మధ్యలో పోయిన ప్రభుత్వంలో దాన్ని సరైన మెయింటైన్ చేయకుండా మొత్తం నిర్వీర్యం అయిపోయింది. ఇప్పుడు 21 కోట్ల రూపాయలతో పూర్తిగా పరిగణలో తీసుకొని ఏదైతే మన ఎస్ఎస్ ట్యాంక్, చిప్లి ఎస్ఎస్ ట్యాంక్ నుంచి మంచినీటి దాహతి తీర్చడానికి ప్రజలకు ఉన్న సౌకర్యంగా రీతిలో తీసుకుని వచ్చి ప్రతి 2-3 రోజులకు నీళ్లు ఇవ్వడానికి పూర్తి స్థాయిగా ప్రభుత్వం పనిచేస్తుంది. అదే క్రమంగా ఈరోజు టౌన్లో కూడా మనం దాదాపు 3 రోజులు 4 రోజులు గ్యాప్లో నీళ్ళు ఇస్తున్నాం. కొన్ని తావులో కొంచెం సమస్యలు ఉంటాయి. వాటర్ లెవెల్స్ వేసవి కాలానికి చాలా ఎక్కువ వాటర్ లెవెల్స్ కింద పోయినాయి. ఆడ 8-10 రోజులు కూడా అవుతున్నది. ఇవన్నీ స్ట్రీమ్ లైన్ చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఒక మంచి పరిపాలన, సకాలంలో మంచినీళ్ళు అందించే బాధ్యత మన అందరిది. అదే క్రమంగా మనం అందరం పనిచేస్తూ మన గౌరవ జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా మన ఏదైతే మున్సిపల్ పబ్లిక్ హెల్త్ వాళ్ళు, అదే కాకుండా ఇప్పుడు జిందాల్ వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నారు. జిందాల్ ఏజెన్సీ కూడా ఇక్కడే ఉంది. తక్షణం ఈ వర్క్ ఎగ్జిక్యూట్ చేసి ఎంత త్వరగా కంప్లీట్ చేయడానికి జాయింట్ కలెక్టర్ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు సూచనలు ఇవ్వడం జరిగింది. అదే క్రమంగా మనం కూడా ఎట్టి పరిస్థితి ప్రభుత్వం మా బాధ్యత, ప్రభుత్వం ప్రజలకు మంచినీళ్ళు సకాలంలో అందించడం. అదే క్రమంగా ముందుకు నడుస్తున్నాం. ఇంకా ఏ ఇష్యూస్ ఉన్నా కూడా వాటర్ సప్లై పైన ఇంకా క్లారిటీగా, ఇంకా బెటర్మెంట్గా తీసుకొని మంచి ప్రతి 2 రోజులు నీళ్ళు ఇచ్చేయడానికి ప్రయత్నిస్తాం. నమస్కారం. అది మదనపల్లి నగర టౌన్ కి we don't have any surface water available, and the town is dependent only on the groundwater. So during the summer times when the water goes down, it becomes difficult to supply water to many of the locations within time. So this summer storage tank will be very much helpful in that direction. We in fact the timeline for completion is 2 years, but we are trying at our best to complete within 1 year. We are liaising with Jindal and also mobilizing all the sources at the municipality level so as to complete this
within 1 year timeline, and to provide water to all the shortage areas like Ramarao Colony and other areas. దీంతో పాటు ఇంకొక సమ్మర్ ట్యాంక్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. దట్ విల్ హెల్ప్ ది నదర్న్ పార్ట్ ఆఫ్ ది టౌన్. దట్ ఈస్ స్టిల్ నాట్ ఇన్ పైప్ లైన్, బట్ if that comes into picture, we will have 2 sources for summer storage, and that will completely resolve the issue of water shortage in the Madanapalli town limits. So I want to thank all of you for participating in this program. In the part 2, I want to encourage all the public from the Madanapalli town to be part of the Operation Clean Sweep. For 1 month, we are taking a deep clean drive so as to ensure the town becomes much better than what it is now. But without the cooperation and the participation of the people, Madanapalli people, town will not become better. Please come and participate in Operation Clean Drive. Our commissioner is taking a very good effort in that direction. Please report to us if you need any further support in any direction. మదనపల్లి ప్రజల దాహార్తిని తీర్చేందుకు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ఎమ్మెల్యే షాజహాన్ బాషా చొరవతో చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి మదనపల్లి పట్టణ ప్రజలకు తాగునీరు అందించేందుకు అమృత 2 పథకం ద్వారా 22 కోట్ల చేపట్టిన నిర్మాణ పనులకు నేడు ఎమ్మెల్యే షాజహాన్ బాషా భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కొబ్బరికాయలు కొట్టి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా నిర్వహిస్తున్నారని అన్నారు. మదనపల్లి ప్రజల దాహార్తిని తీర్చేందుకు 22 కోట్ల రూపాయలతో మంచినీరు అందించే ప్రాజెక్టుకు నేడు భూమి పూజ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు బాలస్వామి, జేసీబీ వేణు, జీవీ నాయుడు, జేసీబీ ఈశ్వర్ నాయుడు, సోమశేఖర్ నాయుడు, నయాజ్, ఇక్బాల్, నవీన్ చౌదరి, పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. భారత్ మిషన్ భాగంగా దాదాపు ప్రాసెసింగ్ ఆఫ్ ఫెసిలిటీస్ ఆఫ్ వెట్ అండ్ డ్రై శానిటేషన్ దీనికి 6,46,00,000 రూపాయలతో ఈరోజు ఏదైతే మన కంపోస్ట్ యాక్ట్లో మరొక ప్లాన్ రాబోతున్నది. ఈ స్వచ్ఛ భారత్ మిషన్ కానీ ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్స్ వచ్చిన తర్వాత ప్రభుత్వం దీనికి శాంక్షన్ ఇచ్చి పూర్తి స్థాయిగా మదనపల్లి శానిటేషన్కి అధునీకరణ చేస్తూ దీనికి బాగా రెగ్యులైజ్ చేస్తూ దీనికి ఇంకా మెరుగైన పద్ధతిలో ప్రజలకు శానిటేషన్ సిస్టమ్ ఆర్డర్లో పెట్టడానికి తడి చెత్త, పొడి చెత్త మరియు ఈరోజు ఏదైతే కంపోస్ట్ యార్డ్లో పూర్తి స్థాయిగా దీనికి నివారణ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా మరొక 6.5 కోట్ల రూపాయలతో ఈరోజు కొత్త శాంక్షన్ ఇచ్చి ఎంత త్వరగా కంప్లీట్ చేస్తానని తెలియజేస్తాను. కింజారపు రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మార్చులు ఈ రోజు కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి బీకే వెంకటేశ్లు, ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, శ్రీకాళహస్తి శాసనసభ్యులు సతీమణి శ్రీమతి రిషితమ్మలు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి అంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేయడమైంది. సదరు కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. మదనపల్లి సమీపంలోని మిట్స్ జేఎంటీబీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో విద్యార్థులలో కృత్రిమ మేధస్సుపై అవగాహన పెంపొందించేందుకు మిట్స్ స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ ఆధ్వర్యంలో ఏఐ క్లబ్, ఏఐ లెర్నింగ్ హబ్ కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ డాక్టర్ పి రామనాథన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సు ప్రపంచాన్ని మారుస్తున్న అత్యంత శక్తివంతమైన సాంకేతికతగా ఎదుగుతుందని తెలిపారు. భవిష్యత్తులో ప్రతి రంగంలో ఏఐ కీలక పాత్ర పోషించనున్నందున ఇంజనీరింగ్ విద్యార్థులు ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, రోబోటిక్స్ మరియు ఆటోమేషన్ వంటి సాంకేతిక నైపుణ్యాలను అభ్యసించడం అత్యంత అవసరమని అన్నారు. విద్యార్థులకు వినూత్న ఆలోచనలు, పరిశోధన, సాంకేతిక అభ్యాసం మరియు ప్రాక్టికల్ నాలెడ్జ్ను అందించే అద్భుత వేదికగా ఏఐ లెర్నింగ్ హబ్ నిలుస్తుందని తెలిపారు. ఈ క్లబ్ ద్వారా హ్యాకథాన్లు, వర్క్షాప్లు, కోడింగ్ సెక్షన్లో ప్రాజెక్టు ఆధారిత అభ్యాస కార్యక్రమాలు, ఇండస్ట్రీ నిపుణులతో ఇంటరాక్షన్ సెషన్లో నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, సమస్య పరిష్కార నైపుణ్యాలు, టీం వర్క్ మరియు నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని అన్నారు. భవిష్యత్తులో ప్రతి రంగంలో ఏఐ వినియోగం పెరుగుతున్నందున ఏఐ టూల్స్పై అవగాహన కలిగిన ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా విస్తృత అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులను పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతూ మెరుగైన ఉద్యోగ అవకాశాలు, ఇంటర్న్షిప్లు, స్టార్టప్ అవకాశాలు మరియు పరిశోధన రంగాల్లో ముందుకు తీసుకువెళ్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ పి రామనాథన్, స్టూడెంట్స్ యాక్టివిటీ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ జి రెడ్డి హేమంత, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ షేక్ టిప్పు రెహమాన్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం మైనెట్ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.